నమస్తే అండి. ఈ మధ్య వైసీపీ కార్యకర్తలు మరియు సంబంధిత ఛానళ్లలో ఈ మాటలు ఎక్కువగా వినిపించాయండి. అవి ఏంటంటే 40% ఓట్లు వచ్చి వైసీపీకి 11 సీట్లేంటి, జనసేనకు 6% ఓట్లు వచ్చి 21 సీట్లేంటి, ఇది పూర్తిగా మోసం, ఈవీఎం ట్యాంపరింగ్ అని మనకు అక్కడక్కడ వినిపించింది. అయితే నిజానికి వైసీపీకి 40% కాదండి, 39.37%, టీడీపీకి 45.60%, జనసేనకు 6.85%, బీజేపీకి 2.83%, ఇతరులకి 5.35%. ఇది ఓవరాల్గా వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది కాబట్టి. అయితే దీనిపై అసలు వివరణ ఏంటంటే, జనసేన పోటీ చేసిన 21 సీట్లలో వచ్చిన మొత్తం ఓట్ల శాతం 59.69%. కానీ అలయన్స్ కారణంగా ఎలక్షన్ కమిషన్ మొత్తం 175 సీట్లకు లెక్క కట్టి చెప్పిందండి. ఆ విధంగా 175 సీట్లకు జనసేనకు 6% ఓట్లను లెక్క చూపించింది. లేకపోతే 6% ఓట్లకు 21 సీట్లు జనసేనకు ఎలా వస్తాయి? ఇది ముఖ్యంగా కొందరు బాగా అర్థం చేసుకోవాలి. జనసేన పోటీ చేసిన ఆ 21 సీట్లలో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం 34.55% మాత్రమే. ఈవీఎంల గురించి మాట్లాడుకుంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్ మీద కదండి జరిగాయి. తూర్పు పశ్చిమ రాయలసీమల్లో 2 సీట్లు ఓడిపోయింది వైసీపీ. కానీ వైసీపీ ఆనాడే రియలైజ్ అవ్వాల్సింది, ప్రజలు మన వైపు లేరు అని. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కదండి. ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గారిపై టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు గారు 34,936 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తరువాత తూర్పు రాయలసీమ వైసీపీ అభ్యర్థి శాంతి ప్రసాద్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 34,110 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పశ్చిమ రాయలసీమ అయిన అనంతపురం, కడప, కర్నూలు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారిపై భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు 7,543 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే దీని తర్వాత ఫలితాలపై అంబటి రాంబాబు గారిని టీవీ9లో మురళీ గారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు మెయిన్ ఎలక్షన్లకి ప్రీ ఫైనల్గా భావించవచ్చా అని అడిగితే, లేదు మా ఓట్లు వేరే ఉన్నాయి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు, చదువుకోని మా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పుకొచ్చారు. కానీ యాంటీ ఇన్కంబెన్సీని వైసీపీ వాళ్ళు గ్రహించలేకపోయారండి. 2014, 2019లో ఉన్న ఊపు ఇప్పుడు లేదండి. జగన్ గారి పట్టు ఏంటో జనాలకు బాగా ఒక్కసారి ఛాన్స్లో తెలిసిపోయింది. అప్పట్లో ఆ ఊపు రావడానికి గల కారణం కేవలం రాజశేఖర్ రెడ్డి గారండి. అయితే జనసేన పార్టీకి ఓవరాల్గా 175 సీట్లతో పోలిస్తే 6% ఓటు. కేవలం జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లలో పోలిస్తే జనసేన పార్టీకి 59.69% ఓట్లు రాగా, వైసీపీకి కేవలం 34.55% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అసెంబ్లీలో పార్టీల యొక్క ఆక్యుపెన్సీ చూసుకుంటే, టీడీపీ 77.14%, జనసేన 12%, వైసీపీ 6.29%, బీజేపీ 4.57%.